ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. అసలు ఎలాంటి నేచర్ ఉన్న పర్సన్స్ కి మనీ కనెక్షన్ అనేది ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం వీడియో ఎండింగ్ లో ఒక 2 ఎఫర్మేషన్స్ ని నేను మీకు ఇక్కడ ఇస్తున్నాను. సో కంపల్సరీ ఆ ఎఫర్మేషన్స్ ని మీరు ఫాలో అయ్యి మీ లైఫ్ లో మనీ కనెక్షన్స్ తీసుకోవడానికి ఈ విషయాల్ని తెలుసుకుని అప్లై చేయడానికి ప్రయత్నించండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ముందు మనీ కనెక్షన్ అనేది నిజంగా ఎవరికి ఫ్లో అవుతుంది అనేది చెప్పే ముందు డిసెంబర్ 22 మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్ గా 1 డే వర్క్ షాప్ మనీ మేనిఫెస్ట్ సమిట్ నేను కండక్ట్ చేస్తున్నాను. చాలా పవర్ఫుల్ గా ఉండబోతుంది. మీ మనీ బ్లాక్స్ క్లియర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం అక్కడ మనీ అన్ఎక్స్పెక్టెడ్ వేస్ లో రావడానికి కొన్ని కోడ్స్ ఇవ్వడము, 369 సీక్రెట్ ఒకటి షేర్ చేయడము, అట్ ద సేమ్ టైం మీకు ఉపయోగపడే అన్ని ఎనర్జీస్ ని కనెక్ట్ చేసుకునేలాగా మీరు స్పిరిచువల్ గా అలాగా ఫిజికల్ గా మెంటల్ గా విన్ అయ్యేలాగా ఈ క్లాస్ ని గైడ్ చేయడము ఉంటుంది. డైరెక్ట్ లైవ్ లో కాబట్టి డైరెక్ట్ మీకు ఎలా చేయాలనేది కరెక్ట్ గైడెన్స్ ని ఇవ్వడం జరుగుతుంది. సో మిస్ అవ్వకుండా కంపల్సరీ డిసెంబర్ 22 జరగబోతున్న ఆఫ్లైన్ క్లాస్ కి వెంటనే రిజిస్టర్ చేసుకోండి, కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి. సో కమింగ్ టు ద వీడియో, ఈ వీడియోలో మనీ కనెక్షన్ అసలు ఎలాంటి వాళ్ళకి వస్తుంది అని చెప్పే ముందు ఒక చిన్న లైన్ చెప్తున్నాను, వినండి. చాలా మంది డబ్బు చాలా చెడ్డది అని, ఎక్కువ డబ్బు ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని, మరి అత్యాస ఉండడం అంత మంచిది కాదు అని కామన్ గా ఇలాంటి మాటలు చిన్నప్పటి నుంచి మీరు విని ఉంటారు. స్టిల్ ఇప్పటికీ కూడా ఇలాంటి మాటలు మీరు చాలా సందర్భాల్లో వింటూ ఉంటారు. మేబీ మీలోనే అలాంటి బ్లాక్స్ కూడా ఉండి ఉండొచ్చు. అయితే ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో వాళ్ళే దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఆర్థికంగా స్థిరంగా ఉండాలి, నాకు సౌకర్యాలన్నీ ఉండాలి, నా ఫ్యామిలీ ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటారు. సో అంటే ఒక పాజిటివ్ ని కోరుకుంటూనే ఆ పాజిటివ్ లో నీడ్ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని తెలియకుండానే రిజెక్ట్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ఇంకా 2 minutes లో ఫుడ్ దగ్గరికి వస్తుంది అనే లోపు ఆర్డర్ చేసిన ఫుడ్ ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే సింపుల్ గా మనీ కనెక్షన్ కి కూడా మనీ బ్లాక్స్ కూడా ఈ విధంగానే చాలా మందిలో ఉంటాయి. అడుగుతారు, అట్ ద సేమ్ టైం మనీకి వ్యతిరేకంగా ఆలోచనల్ని రిలీజ్ చేస్తూ ఉంటారు విశ్వంలోకి. సో ఒకవేళ అలా రిలీజ్ చేస్తుంటే మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, డబ్బు అనేది కంప్లీట్ గా ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీస్ ని ఒక వ్యక్తి ఏ విధంగా వాడుతున్నారో దాని అర్థం అనేది ఆ వ్యక్తికి అనుగుణంగా మారిపోతుంది. మీరు మీ కుటుంబం బాగుండడానికి, మీ ఫ్యామిలీ ఆర్థిక స్వేచ్ఛతో ఉండడానికి, మీరు సొసైటీలో ఒక గుడ్ విల్ తెచ్చుకోవడానికి, మీకు నచ్చిన వాటిని కొనుక్కోగలగడానికి, మీకు నచ్చిన జీవితం జీవించడానికి, లేదా సొసైటీ బాగుపడడానికి ఉపయోగిస్తుంటే మీరు డబ్బుని, అది మీ జీవితంలో ఒక మంచి వేలోకి మంచి మార్గంలోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఒక స్వార్థం కోసమో లేదా ఇతరులని ఇబ్బంది పెట్టడానికో, లేదా ఆ డబ్బుని మీరు ఎప్పుడు చూసినా నెగిటివ్ యాంగిల్లో చూస్తూ డబ్బు ఉంటే ఇలాగే ఉంటుంది అనే ఎమోషన్స్ ని క్యారీ చేసినా అది కంప్లీట్ గా చెడు మార్గంలో మీ లైఫ్ లో పనిచేస్తుంది. అంటే డబ్బు అనేది కంప్లీట్ గా ఒక ప్యూర్ ఎనర్జీ. మీరు ఏ ఎనర్జీలో ఉండి దాన్ని ఉపయోగిస్తారో ఆ ఎనర్జీ కనెక్షన్ లో మాత్రమే అది మనిషికి ఉపయోగపడుతుంది. సో అందుకని డబ్బుని ఎవరైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా స్వార్థం కోసమో, పక్కవారి మీద పగ సాధించడానికో, లేకపోతే ఎవరికైనా నిరూపించుకోవాలన్న తపంతోటో ఇలాంటి ఆలోచనలతో డబ్బు సంపాదించాలని అనుకుంటే వెంటనే మీ ఎనర్జీస్ ని షిఫ్ట్ చేయండి. కంప్లీట్ గా ఎవరైతే ఒకరి మంచి కోసము, నా మంచి కోసము, నా కుటుంబం మంచి కోసము, ఆర్థిక స్వేచ్ఛ పొందడానికి నేను ఏదైనా కోరుకుంటే నేను గాని నా కుటుంబం గాని అవి మేము కొనుక్కోగలగడానికి, కనీస సౌకర్యాలతో మేము జీవించడానికి, లేదా ఒక గొప్ప జీవితాన్ని జీవించడానికి నేను ఐశ్వర్యవంతుడు కావాలి అని అనుకుంటే మాత్రమే ఆ ఆలోచనలు మీకు యూనివర్స్ కనెక్షన్ లో అలైన్మెంట్ లోకి వెళ్తాయి. ఎందుకంటే డబ్బు కోరుకునే ప్రతి వ్యక్తి పాజిటివ్ ఎనర్జీలో అలైన్ అవుతే మాత్రమే యూనివర్స్ నుంచి మీకు అలాంటి ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ అవుతాయి, మీ చుట్టూ అలాంటి ఆపర్చునిటీస్ అనేవి కనిపిస్తాయి. సో అందుకని ఈ రోజు నుంచి మీలో ఏమైనా మనీ బ్లాక్స్ ఉంటే వాటిని కంప్లీట్ గా స్టాప్
చేసేసి అత్యాశ ఉన్న వాళ్ళు అని, లేకపోతే దురాశతోటి డబ్బు ఎక్కువ కోరుకుంటున్నారు అని ఇలాంటి ఆలోచనలు వదిలేసి మీ ఇంటెన్షన్స్ ఏమున్నాయి, మీరెందుకు కోరుకుంటున్నారు డబ్బుని? నిజంగా పాజిటివ్కే కోరుకుంటున్నారా? మీ మంచి కోసం కోరుకుంటున్నారా? మీ ఫ్యామిలీ ఆర్థిక స్వేచ్ఛ కోసం కోరుకుంటున్నారా? మీకు నచ్చిన జీవితాన్ని జీవించడానికి కోరుకుంటున్నారా? చెక్ చేసి వెంటనే ఒకవేళ మీరు మంచి కోసమే కోరుకుంటుంటే డామ్ షూర్ 100% ప్రౌడ్గా, చాలా ఆనందంగా డబ్బు నా మంచికే, డబ్బు మంచి కోసమే ఉపయోగిస్తున్నాను, మంచి కోసమే ఉపయోగపడుతుంది అనే భావం తీసుకుని డబ్బుని మేనిఫెస్ట్ చేయడం మొదలు పెట్టండి. ఇది ఖచ్చితంగా మీ లైఫ్ లో మనీ ప్రవాహాన్ని ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం నేను ఇక్కడ ఇస్తున్న 2 ఎఫర్మేషన్స్ ని కాన్ఫిడెంట్ గా అస్సలు మిస్ అవ్వకుండా ఎవ్రీడే ఫాలో అవ్వండి. ఈ ఎఫర్మేషన్స్ మీ లైఫ్ లో చాలా బాగా ఉపయోగపడతాయి. అందులో ఫస్ట్ ది, నేను డబ్బుని ఆకర్షించడానికి నాలో ఉన్న సామర్థ్యాలని ఖచ్చితంగా బలంగా నమ్ముతున్నాను. ఇది ఒక ఎఫర్మేషన్. అండ్ సెకండ్ ది, సంపదకి విజయాలకి సంబంధించిన అవకాశాలు అన్ని ఎప్పుడూ నా చుట్టూనే ఉంటాయి. ఈ 2 ఎఫర్మేషన్స్ ని మీరు మంచి కనెక్షన్ తో చేయండి. ఎట్ ద సేమ్ టైం మనీ అనేది ఎనర్జీ, అది చెడుకు వాడాలా మంచికి వాడాలా, చెడుకు ఉపయోగపడుతుందా మంచికి ఉపయోగపడుతుందా అనేది కంప్లీట్ గా మీ మైండ్ సెట్ ని బట్టి, మీలో ఉన్న ఎనర్జీస్ ని బట్టి ఉంటుంది. సో మీకోసం ఉపయోగించుకోవాలి, మీ కుటుంబం మంచి కోసం ఉపయోగించాలి అని అనుకునే వాళ్ళకి యూనివర్స్ లో ఒక అలైన్మెంట్ ఉంటుంది, అలాగే నేచర్ సపోర్ట్ కూడా మీకు అందుతుంది. సో అందుకని ఈ రోజు నుంచి డబ్బుని మీరు చూసే విధానంలో అత్యాశ దురాశ అనే మాటలు మీరు వాడుతుంటే ఎక్కువ వాటిని స్టాప్ చేసి నిజంగా మీకు మనీ ప్రవాహం ఎంత ఉంటే మీరు ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండి మీ వాళ్ళందరినీ హ్యాపీగా చూసుకోగలుగుతారు ప్రేమతో అనేది గమనించి మీరు మనీని మంచి కోసమే మేనిఫెస్ట్ చేస్తున్నాను అని నమ్మకంతో మనీని అట్రాక్ట్ చేయడం మొదలు పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ దిస్ వీడియో. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ని షేర్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ముందు పెట్టిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, వాటిని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్, ఆల్ ఆఫ్ యూ. నమస్తే.